ప్రజల్లో వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై విపరీతమైన అవినీతి ఆరోపణలు. ఇవి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. వాళ్లే కాదు, చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు కూడా దీన్నే నిజమంటారు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం పార్టీ ఓటమికి అసలు కారణాన్ని కనిపెట్టింది. ఆ ఒక్క లోపం లేకుంటే 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనకు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ జైత్రయాత్రకు అసలు బ్రేకులే పడేవి కావన్నది హైకమాండ్ నుంచి లేటెస్ట్ గా వినిపిస్తున్న ముచ్చట. తెలంగాణ భవన్ మెయిన్ గేట్ కారణంగానే బ్యాక్ డోర్ నుంచి తమ అధికారం పోయిందని బీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారట. మొన్నటిదాకా తెలంగాణలో ఎదురులేని బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కకావికలమవుతుంది. అసలు పార్టీకి ఇంత దారుణ పరిస్థితి రావడానికి కారణమేంటని విశ్లేషించుకున్న బీఆర్ఎస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ భవన్ వాస్తే పార్టీని దెబ్బ కొట్టిందని భావించి వెంటనే మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేట్ వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న గేట్ను పూర్తిగా క్లోజ్ చేయిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంటుంది. అటు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు. టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇక చోటా మోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికే గులాబీ బాస్ వాస్తును నమ్ముకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కు వాస్తు పట్ల నమ్మకం ఎక్కువ. దీనికి గతంలోనూ చాలా ఉదాహరణలు ఉన్నాయి. గులాబీ బాస్ చేసే ప్రతి పనిలో 6 నెంబర్కు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాల సమాచారం. అందుకే ఆయన ప్రయాణించే వాహనం సహా అన్ని విషయాల్లో 6 ఉండే విధంగా చూసుకుంటారని సమాచారం. వాస్తు కారణంగానే 9 ఏళ్ల పాటు పాత సచివాలయంలో అడుగుపెట్టలేదని ప్రచారం సాగింది. అయితే కొత్త సచివాలయాన్ని ఆర్భాటంగా ప్రారంభించిన కేసీఆర్ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో సచివాలయానికే దూరమయ్యారు. కొత్త సచివాలయం నిర్మాణంలోనూ కేసీఆర్ 6 సెంటిమెంట్నే ఫాలో అయ్యారు. 6 అంతస్తులు, 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 6 కాన్ఫరెన్స్ హాలు, 6 డైనింగ్ హాలు, 6 పార్కులు, ఇలా డిజైన్లో అన్నిటా 6 కలిసొచ్చేలా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మొత్తం 6 సంఖ్య వచ్చేలా 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ముందుగా 31 జిల్లాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. మొత్తం సంఖ్య 6 వచ్చేలాగా ప్లాన్ ప్రకారమే 33 జిల్లాలను ఏర్పాటు చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ భవన్ ప్రారంభించినప్పటి నుంచి కేసీఆర్తో పాటు భవన్కు వచ్చేవారంతా వాయువ్య వైపు ఉన్న గేటునే ఉపయోగిస్తూ వచ్చారు. ఈ సమయంలో కేసీఆర్ ఎన్నో విజయాలు సాధించారు. 13 ఏళ్ల అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ను మళ్లీ వాస్తుపై దృష్టి పెట్టేలా చేశాయి. గేటు మారిస్తే ఫేట్ మారుతుందన్న వాస్తు పండితుల సూచనను వెంటనే ఆచరణలో పెట్టారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ భవన్ వాయువ్యంలో ఉన్న గేటును మూసివేతకు నిర్ణయించారు. ఇక భవన్కు వచ్చేవారంతా ఈశాన్యం గేట్ నుంచి రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ భవన్ గేట్ల మార్పుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ భవన్ గేట్ మార్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచాల్సింది పోయి మూఢనమ్మకాలను ప్రోత్సహించడం ఏంటని నిలదీస్తున్నారు. అయితే ఎవరేమనుకున్నా వాస్తు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని గులాబీ బాస్ కేసీఆర్ ఫిక్స్ అయ్యారు.